my beautiful Hyderabad. Wow. मजा रे राहुल, मजा रे। Hey, Rahul, how are you? Hey. హాలీవుడ్ హీరోలో ఉన్నావు. వెల్కమ్. Thank you. మహి రాలేదా మోయా? లేదు, అంతా నీకోసం ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నారు. ఓకే. సారీ రాహుల్, కొత్త వాళ్ళని చూస్తే కొద్దిగా. ఇట్స్ ఓకే మోయా. కుక్కలు యజమాని క్షేమాన్ని కోరుకుంటాయి. ఐ లవ్ డాగ్స్. తీసుకెళ్ళండి వాటిని. చిన్న మామేలు. అరే బాబాయ్. వీడిది హ్యాండా ఐరన్ రాడ్డా? రాహుల్ చూసారా, పెద్దలంటే వీడికి ఎంత మర్యాద, ఎంత గౌరవం. చిన్నప్పుడు నన్ను అత్తయ్య అండం చేతగాక తత్తయ్య తత్తయ్య నా వెనకాలే తిరిగేవాడు. ఇప్పుడు చూడండి, పొడ్డు పొడుగు ఎంత ఎత్తెదిగాడు. అందరినీ ఇలా కలవటం చాలా హ్యాపీగా ఉంది. రామల్లిరా, మన మహి ప్రాణాలు కాపాడాడని చెప్పానే, మళ్ళీ ఇతనే. హలో, తను రాహుల్. హాయ్. రాజేశ్వరి వాళ్ళ అన్న కొడుకు. అమ్మా నాన్న లేరు, అమెరికాలోనే సెటిల్ అయిపోయాడు. మన మహికి కాబోయే భర్త. పెళ్లి కోసమని పిలిపించాం. నాకు కాబోయే భార్యని సేవ్ చేసినందుకు థ్యాంక్స్. ఇక మీదట తనని నేను కాపాడుకుంటాను. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. మహి, బావని గుర్తుపట్టావా? రాహుల్ బావా, నువ్వు చిన్నప్పుడు కలిసి ఆడుకునేవారు కదా. హాయ్ మహి. హాయ్. రాహుల్ ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకోవడానికి.
నేను వచ్చింది నీకోసం. ఏంటి మావయ్య, మహి నన్ను గుర్తుపట్టినట్లేదు? ఏం లేదు రాహుల్, నిన్నెప్పుడో చిన్నప్పుడు చూసిందిగా, అందుకే. పెళ్ళి అనేసరికి మహికి ఎంత సిగ్గు వచ్చేసిందో. మళ్ళీ నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి మళ్ళీ. నేనున్నాను. ఈ డైలాగ్ చూడండి డైరెక్టర్ గారు, ఏసీ టాయిలెట్ ఉందని అస్తమానం వెళ్ళలేం కదా. సూపర్ భయ్య, Thank you. డైలాగ్ అదిరిపోయింది. కొబ్బరి నీళ్ళు తీసుకురా, చేయి కడుక్కోవాలి. కెమెరా డైరెక్టర్ గారు, నేను బాగా యాక్ట్ చేశానా? ఈ యాడ్ తోటి జనం నన్ను పిచ్చి పిచ్చిగా నమ్మేయాలి. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. మనం షార్ట్ పెట్టామంటే మొత్తం ఫ్లాటే. అబ్బో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. హీరోయిన్ లియన్ ఎక్కడ? ₹1,00,000 అడిగింది. నా పేరు చెప్పలేకపోయావా? అసలు చేయనంది. మరి ఇంతకి హీరోయిన్ ఎవరయ్యా? ఇదేనా డూప్ సార్? రెడీ కెమెరా. ఎవడయ్యా షార్ట్ పిచ్చి అడ్డు వచ్చాడు? ఎవడు రాయుడు? పిచ్చికాకి అని పెద్ద డైరెక్టర్ మళ్ళీ. మన రింగ్ రాజా రింగుల యాడ్ కోసం మన టాలెంట్ ను ఉపయోగించుకుంటున్నాడు మళ్ళీ. అయితే నీ టాలెంట్ నేను చూడాల్సిందే. నమస్కారం. అప్పట్లో నా జీవితం చాలా దిగులుగా దరిద్రంగా ఉండేది. దరిద్రానికే అసహ్యం వేసేటట్టు ఉండేది. ఇంతలో మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, నువ్వు దిగులుగా ఉండొద్దు, గోకే రింగరాజా వారి దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చే రింగు ధరించు, నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ సమసిపోతాయన్నాడు. అంతే, ఆయన నాకు ఈ రింగ్ ఇచ్చారు. నా జీవితం మారిపోయింది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, మన్మధుడు, మాస్, ఠాగూర్, షోలే, టైటానిక్ ఇలాంటి మంచి మంచి సినిమాలకు స్క్రిప్ట్ ఇచ్చి డైలాగులు రాసే అవకాశం వచ్చింది. చా జై రింగు రాజా రత్నాలయం. బాగా చెప్పానా? దా. ఆ సినిమాలకు నువ్వు ఏం చేసావురా? ఆ స్క్రిప్ట్లు కాపీ చేసింది నేనే మళ్ళీ. ఈరోజు మీ అందరి దృష్టిలో నేను షారుఖ్ ఖాన్లా అందగాన్ని, కానీ 3 ఏళ్ల క్రితం నేను ఎలా ఉండేవాడినో తెలుసా? వీడు నేనే. అవును. మీరు నమ్మలేకపోతున్నారు కదూ, అది నిజం. అందరూ నన్ను పొట్టడా అని అసహించుకునేవారు. చిన్నపిల్లలు నన్ను రాళ్లతో కొట్టేవారు. అప్పుడే నేను శ్రీ 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 గోకే రింగిరాజా వారి రత్నాలయాన్ని సందర్శించాను. ఈ రాయి కొన్నాను, పెట్టుకున్నాను. ఇది పెట్టుకున్నాక నా హైట్ ఇంత పెరిగింది. ఒరే షారుఖ్ ఖాన్, ఇట్రారా. నువ్వు కూడా రారా. రారా. ఈడు నువ్వైతే మరి ఆడేవడరా? ఆడికి ఆడియన్స్ అంత లాజిక్ పట్టించుకోరు మళ్ళీ. ఆ ఆడియన్స్ నీకంత ఎర్రోళ్ళ కనపడుతున్నారా? పప్పులో రాయే, చెప్పులో రాయే, గ్రైండర్లో రాయే, కిడ్నీలో రాయే, గుళ్ళో రాయే, గుట్లో గుండ్రాయే. సో జీవితం లింకప్ విత్ రాయే. అందుకే నేనంటాను, యథారాయే తథారాయే, రాయే రాయే రింగురాయే. ఈ మహిమగల రాళ్ళు నేను హిమాలయాల్లో ఉండిపోవడం వల్ల డిస్ట్రిబ్యూట్ చేయడం వీలు పడక నా శిష్యుడు రింగురాజాకు అప్పగించాను. నాయనా రింగు స్వామి, నువ్వు కొంచెం వంగు. ఇంతకీ ఈడేడురా? ఆడ అదృష్టవంతుడు ఇక్కడ లేడు. ఇక్కడే ఉన్నాడు మళ్ళీ. ఈడంత దరిద్రుడు. ఈ ఆశ వేయడానికి నీకు ఎంత ఇచ్చారా? ఫుల్ ఇచ్చారు. ఆఫీస్ కుదరదన్నాడు మళ్ళీ. మీ మోసాలు కాలనీ వరకే అనుకున్నాను. టీవీలో పబ్లిసిటీ చేసి స్టేట్ మొత్తాన్ని మోసం చేద్దాం అనుకుంటున్నారా? రింగ్ ఉన్నా మళ్ళీ.